కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చి చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ప్రభుత్వం వీటిని గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి దిక్సూచిగా ఉంది, ఒక రోల్ మోడల్ గా ఉంది. ఈ సందర్భంగా ఓబీసీల తరఫున నేను ఆనాడు ఈ యొక్క అంశాన్ని చేతబూని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, తక్షణమే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారితో పాటు మంత్రివర్గ సభ్యులకి, శాసనసభ్యులకి, యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.